నిన్నటి వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారి ఆ వాయుగుండం ప్రస్తుతం దాని ప్రభావం ఇంకా చూపిస్తున్న తరుణం ఇంకా కదులుతోంది. అది అల్పపీడనంగా మారబోతోంది, మరికొన్ని రోజుల్లో బలహీనపడబోతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వదిలిందనుకుంటే ఇంకొక బాంబు లాంటి వార్తను చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఇప్పుడు ఈ బాంబు లాంటి వార్త వెళ్ళి అరేబియా సముద్రంలో పడిందని చెప్పుకోవాలి. అవును, ఇప్పుడు ఈ బాంబు లాంటి వార్త అరేబియా సముద్రం నుంచి వస్తోంది. ఇంతకీ అరేబియా సముద్రంలో ఏం జరుగుతోంది? ఈ గింగిరాలు కొడుతున్న ఆ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్న అంశానికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇటు సైక్లోన్ శక్తి భయపెడుతోంది. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాన్ ఇది. ఈ నేపథ్యంలో ద్వారకకు నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనంగా ఉంది. వాయుగుండంగా బలపడబోతోంది ఈ అల్పపీడనం. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారబోతోంది, తుఫానుగా మారి అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో అంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలున్నాయి. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ సైక్లోన్కు శక్తి అనే పేరు సూచించింది శ్రీలంక. భయపెడుతోంది సైక్లోన్ శక్తి తుఫాను. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సైక్లోన్ శక్తి ఎక్కడ ఉంది, ఏ ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించబోతోంది, దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే అరేబియా సముద్రంలో వచ్చిన తొలి తుఫాన్ ఇది ఈ ఏడాదికి సంబంధించి. సో ఈ క్రమంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది? ఇటు మన తెలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఏమైనా ఉండబోతోందా? ఈ ప్రభావం ఏ రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటోంది? ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమా, లేకపోతే మిగిలిన దేశాలకు సంబంధించి కూడా ఇది ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడింది అనుకోండి, దాని డైరెక్షన్ దాదాపుగా మనకి భారతదేశం మీద ఎక్కువగా ఉంటుంది. కానీ అరేబియా సముద్రంలో కనుక ఏర్పడితే దాని ప్రభావం కేవలం భారత్ మీదే కాదు, చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ కావచ్చు, మిగిలిన దేశాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే అఫ్కోర్స్ హిందూ మహాసముద్రానికి వచ్చిన క్రమంలో శ్రీలంక కూడా ఉన్నప్పటికీ కూడా బంగాళాఖాతం ఇంపాక్ట్ ఉంటే కనుక బంగాళాఖాతంలో ఒకవేళ ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే శ్రీలంక మీద ఉంటుంది. అరేబియా సముద్రంలో ఏర్పడింది అనుకుందాం, ఇది దాదాపుగా మనకి ఒక విధంగా చెప్పాలంటే వెస్ట్ ఏషియాకు సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. వెస్ట్ అలాగే నార్త్ వెస్ట్కి సంబంధించి ఏషియాకి సంబంధించి నార్త్ వెస్ట్ ఈ ఏషియన్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం సైక్లోన్ శక్తి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మీరు చూడొచ్చు, ఇదిగో ఇది భారత వాతావరణ శాఖ శాటిలైట్ మ్యాప్స్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు సైక్లోన్ శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అనేది. మీరు చూస్తే కనుక ఇదిగోండి, కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, గుజరాత్కి సంబంధించి ఇంపాక్ట్ ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ వరకు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కరాచీ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది. ఎందుకంటే ఒకసారి ఓకే, ఇదిగోండి మీరు చూస్తే ఇప్పటికే మనకి ఈ సైక్లోన్ శక్తి ఇది మన వాయుగుండం. అంటే ఇది కాస్త బలహీనపడుతోంది. ఇది మనకి కాస్త రాంచీ అంటే బీహార్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, దాంతోపాటు ఒడిస్సా, ఇటువైపు మీద జార్ఖండ్, ఒడిస్సా, ఈ ఛత్తీస్గఢ్ వీటి మీద ప్రభావం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇంకా బలహీనపడుతోంది. ఇది కాస్త బలహీనపడి వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి ఆ తర్వాత అది బలహీనపడే అవకాశం. బట్ ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇటు అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన తొలి తుఫాన్ ఇది. దీని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా మనకి రాజస్థాన్కి సంబంధించి ఇటు రాజస్థాన్ వరకు కూడా మనకి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. బట్ మేజర్గా గుజరాత్ కోస్టల్ ఏరియాస్లో ఇంపాక్ట్ ఉంటే కరాచీ మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతుంది అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏమంటోంది? కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇది గుజరాత్కి మాత్రమే ముప్ప, లేకపోతే ఇటు పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇటు మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో తప్పించుకునే అవకాశం కనిపిస్తుందా? గుజరాత్ దీని నుంచి తప్పించుకునే అవకాశం ఉందా? ముప్పు నుంచి తప్పించుకోబోతుందా అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను మీకు ఈ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కసారి ఈ మ్యాప్ని చూడండి. ఈ మ్యాప్ని చూస్తే మీకు అర్థమవుతుంది దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అనేది. ఇదిగోండి, మనం మాట్లాడుకుంటే కనుక గుజరాత్ మీద ఉంది, కరాచీ మీద కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. గుజరాత్లోని కోస్టల్ ఏరియాస్ మీద మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో చూసారుగా, ఇది మన ఇండియన్ మ్యాప్. ఇదంతా కూడా ఇది గుజరాత్కి సంబంధించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇది పాకిస్తాన్ కరాచీ. ఇక్కడ మీరు చూడొచ్చు దాని
ఇదే సైక్లోన్ శక్తి ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది ఇటు అరేబియా సముద్రంలో. ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది డీటెయిల్గా ఈ సైక్లోన్ ఇన్ఫర్మేషన్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, కాస్త నేను జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, డీటెయిల్గా ఒకసారి ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, సైక్లోనిక్ స్ట్రామ్ శక్తి, ప్రొనౌన్సియేషన్ శక్తి ఓవర్ నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ డీప్ డిప్రెషన్ అంటే ఈ వాయుగుండం నార్త్ ఈస్ట్కి సంబంధించి నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ మూవ్డ్ నార్త్ వెస్ట్వర్డ్స్ విత్ స్పీడ్ ఆఫ్ 8 km/h డ్యూరింగ్ లాస్ట్ 6 hours అంటూ చెప్తున్న సందర్భం. సో ఇలా ఎక్కడెక్కడ ఉంది కేంద్రీకృతమై అంటే కనుక ద్వారకాకు 250 కిలోమీటర్ల దూరంలో, అలాగే నలియాకు సంబంధించి 270 కిలోమీటర్ల దూరంలో, పోర్బందర్కి 300 కిలోమీటర్ల దూరంలో, కరాచీకి 360 కిలోమీటర్ల దూరంలో, పాకిస్తాన్కి సంబంధించి కరాచీలో 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే తీవ్ర తుఫాన్గా పరిణమించబోతోంది. ఈ తీవ్ర తుఫాన్గా పరిణమించే క్రమంలో అది ఎవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది కాస్త ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇంకా 3వ తారీఖు కాబట్టి ఇది thereafter it is likely to continue to move west to southwestwards and reach central parts of north and joining central Arabian Sea by 5th October అంటే 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖుకి కాస్త మూవ్ అనే అవకాశం ఉందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండబోతోంది, ఎలా పరిణామం చెందబోతోంది అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ఉంది. 3వ తారీఖున సైక్లోనిక్ స్ట్రామ్గా ఉండబోతోంది. గంటకు 65 నుంచి గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే 3వ తారీఖు ఈరోజు 12 గంటలకి, ఇప్పుడు ఈ 2 అయిపోయి కాబట్టి 6 గంటల నుంచి అంటే 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకి గంటకు 85 నుంచి గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దాంతో సైక్లోనిక్ స్టార్మ్ అంటే తుఫానుగా మారబోతోంది. ఆ తర్వాత రేపు లేకపోతే ఈరోజు అర్ధరాత్రికి ఇంట్రెస్టింగ్గా చూడండి, బహుశా గుజరాత్ కావచ్చు, ఆ తీర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. భయపడద్దు, బట్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం కాదు, ఇది జాగ్రత్తలు చెప్పేందుకు మాత్రమే. భయపడద్దు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సో ఈ క్రమంలో ఈరోజు రాత్రి 12 గంటలకు గంటకు 90 నుంచి గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. అలాగే రేపు ఉదయం 6 గంటలకు కూడా అలాగే 95 కిలోమీటర్ల వేగంతో గాలులు గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా మనకి 4వ తారీఖున 5వ తారీఖు ఉదయం 6 గంటల వరకు కూడా చూసుకుంటే 90 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు. రేపు కూడా కాదు, 5వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా. కానీ గమనిస్తే కనుక మీరు 5వ తారీఖు ఉదయం 6 గంటల వరకు కూడా గాలి వేగం గట్టిగా ఉండబోతోంది. అంటే 95 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా